మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పద్య భాగంలోని మూడవదైన మంచి ముత్యాలు అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠం వివిధ శతక కవుల పద్యాలతో ఉంటుంది. ఆ పద్యాలు కూడా ఎలాంటివి? విలువైన మంచి ముత్యాల వంటి పద్యాలు. అందుకనే మంచి ముత్యాలు అనే పేరు ఈ పాఠానికి పెట్టడం జరిగింది. ముందుగా కవి పరిచయాలు చూద్దాం. ఈ పాఠ్యాంశంలోని నీతి పద్యాలు వివిధ కాలాల్లోని కవులు రచించిన విభిన్న శతకాల నుండి గ్రహించబడ్డాయి. వేరే వేరే కాలాలకి సంబంధించినటువంటి కవులు రచించిన విభిన్న శతకాల నుండి వేరువేరు శతకాల నుండి స్వీకరించబడ్డాయి. గ్రహించబడ్డాయి అంటే తీసుకోబడ్డాయి అని అర్థం. మొట్టమొదటి కవి బద్దెన. ఈయన సుమతి శతకాన్ని రచించాడు. ఈ బద్దెనకే బద్దెన భూపాలుడు, భద్ర భూపాలుడు, బద్ధి భూపతి, బద్ధి నృపాలుడు, బద్ధి నరేంద్రుడు ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఆంధ్రదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నీతి శతకాలలో సుమతి శతకం ఒకటి. ప్రజాదరణ, ప్రజల యొక్క ఆదరణ పొందినటువంటి నీతి శతకాలలో బద్దెన రచించిన సుమతి శతకం ఒకటి. సుమతి శతకాన్ని 13వ శతాబ్దానికి చెందిన బద్దెన రచించాడు. ఈ శతకంలోనివన్నీ కూడా కంద పద్యాలే. సుమతి అనేది ఆ పద్యానికి ఉన్నటువంటి మకుటం. మకుటం అంటే మామూలు అర్థం కిరీటం. కానీ ఇక్కడ శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఒక సంబోధన అంటే పిలవడం, పిలుపు అని అర్థం. ఆ సంబోధననే మకుటం అని అంటారు. ఈ శతకంలోని అనేక పద్యాలు జాతీయాలుగా, సామెతలుగా పండిత పామరుల నోళ్లల్లో నానుతున్నాయి. పండితులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, పామరులు అంటే చదువు లేని వాళ్ళు. సుమతి శతకంలోని పద్యాలన్నీ కూడా పండిత పామరుల నోళ్లల్లో జాతీయాలుగా, సామెతలుగా నానుతున్నాయిట. అంటే ఏమిటి? నానటం అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఈ పద్యాలలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మాటలను ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. 13వ శతాబ్దంలో రాసినటువంటి సుమతి శతకంలోనివి ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పటికీ కూడా అవి నిత్య నూతనంగా ఉపయోగింపబడుతూనే ఉన్నాయన్నమాట. ఎన్నో శతాబ్దాలుగా తెలుగువారు తమ పిల్లలకు నీతిని నేర్పడానికి ఈ శతకంలోని పద్యాలను బోధించటమే ఈ శతకం యొక్క గొప్పతనానికి నిదర్శనం. నిదర్శనం అంటే గుర్తు అని అర్థం. ఎన్నో శతాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి సుమతి శతకంలోని నీతి పద్యాలని ఇప్పటికీ కూడా తమ పిల్లలకు, విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధిస్తూనే ఉన్నారు. 2వ తరగతి నుండే ఈ శతకంలోని నీతి పద్యాలు విద్యార్థులకు అందించబడుతూనే ఉన్నాయి. ఈయన శైలి తిక్కన నన్నెచోడ కవిలాగా చక్కని రచనా శిల్పం ఉంటుంది బద్దెన కవిత్వంలో. తర్వాత కవి మారద వెంకయ్య. ఈయనని మారన వెంకయ్య, మారవి వెంకయ్య లేదా మారవి కవి అని కూడా పిలుస్తారు. ఈయన భాస్కర శతకాన్ని రచించారు. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందిన కవి. నేటి విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాలలో ఈయన నివసించేవారు. అరసవిల్లిలో వెలిసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామికి భక్తుడు. సూర్యుని పేర భాస్కర శతకం రచించాడు. సూర్యదేవుడికి చాలా పేర్లు ఉంటాయి. సూర్యనారాయణ, భాస్కరుడు, రవి, ఆదిత్యుడు, ద్యుమణి ఇలా చాలా పేర్లు ఉంటాయన్నమాట సూర్యనారాయణ స్వామికి. ఈయన భాస్కర అనే పేరుతో సూర్యనారాయణ స్వామి భక్తుడు కాబట్టి ఒక శతకాన్ని రచించాడు. ఈ శతకానికి మకుటం భాస్కర. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఏదైనా సంబోధన ఉండేలాగా ఉంటుంది మకుటం శతక పద్యాలలోని చెప్పుకున్నాం కదా. ఇక్కడ సూర్యనారాయణ మూర్తిని సంబోధిస్తూ భాస్కర అనేది మకుటంగా రాశారనమాట ఈ శతకాన్ని. ఎంతో ప్రాశస్త్యం పొందిన నీతి శతకాలలో ఇది ఒకటి. మనకి నీతిని ప్రబోధించే శతకాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఈ భాస్కర శతకం కూడా ఒకటి.
వృత్తాలలో రచించబడిన పద్యాలలో మానవ మనస్తత్వం, నైతిక విలువలు వంటి అనేక అంశాలు ప్రస్తావించబడ్డాయి. వృత్తాలు అంటే మనకి 4 వృత్త పద్యాలు ఉంటాయి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలము. ఈ 4టిని వృత్తాలు లేదా వృత్త పద్యాలు అని అంటారు. ఈ 4టిలో రచించబడినటువంటి పద్యాలలో ఏమేమి ప్రతిబింబిస్తాయి? మానవ మనస్తత్వం, నైతిక విలువలు, ఇలాంటి అనేక అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఈ భాస్కర శతకానికి ఇంకొక ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత కూడా ఉంది. దృష్టాంతాలంకారాలతో ఈ పద్యాలన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పటానికి ఇంకొక విషయాన్ని ఉదాహరణగా చూపుతూ చెప్పబడినటువంటి పద్యాలు ఇవన్నీ కూడా. అందుకే దృష్టాంతాలంకారానికి ఉదాహరణగా చెప్పాలంటే భాస్కర శతకంలోని పద్యాలనే ముందుగా చెప్పుకోవచ్చు. పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా. మొదటి 2 పాదాలలో ఒక సత్యాన్ని, ఒక నిజాన్ని చెబుతారనమాట. మిగిలిన 2 పాదాలలో మొదట చెప్పిన సత్యాన్ని సమర్థించటానికి ఒక దృష్టాంతాన్ని, అంటే ఒక ఉదాహరణని చెప్పారనమాట మారద కవి. తరువాత వేమన కవి. ఈయన వేమన శతకాన్ని రచించాడు. వేమన యోగిగా, ప్రజాకవిగా ప్రసిద్ధుడు. యోగి అని ఎవరిని అంటారు? యోగా సాధన చేసే వ్యక్తిని మాత్రమే కాకుండా అంతర్గత ఆధ్యాత్మిక సాధనల ద్వారా జ్ఞానాన్ని, శాంతిని పొందినటువంటి వ్యక్తిని యోగి అని అంటారు. ప్రజాకవిగా ప్రసిద్ధుడు. ప్రజాకవి అంటే ఏంటి? ప్రజల యొక్క జీవితాలను, వారి బాధలను తమ కవిత్వంలో ప్రతిబింబిస్తూ సమాజంలో చైతన్యాన్ని కలిగించే కవులను ప్రజా కవులు అని అంటారు. వాళ్ళ కవిత్వం కూడా ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో, వాళ్ళు రోజు మాట్లాడుకునేటటువంటి వ్యావహారిక భాషలో ఉంటుందన్నమాట. సమాజంలో ఉండే దోపిడీలను, అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి అభ్యుదయ భావాల్ని, చైతన్యాన్ని తీసుకువస్తారు. అలాంటి వాళ్ళని ప్రజాకవులు అని అంటారు. అలాగే వేమన కూడా ప్రజాకవి. ఇతను తన అనుభవాలను అనేక పద్యాలలో అందించాడు. తను ఏవైతే అనుభవించి అనుభూతి చెందాడో ఆ భావాలతోనే పద్యాలను రాశాడనమాట. ఇవి ఆసువుగా చెప్పినట్లు అనిపిస్తాయి. ఆసువుగా చెప్పటం అంటే ఏమిటి? అప్పటికప్పుడు ఏదైనా ఒక సంఘటనని చూసినప్పుడు, ఒక సందర్భంలో ఏమాత్రం సమయం తీసుకోకుండా వెంటనే వేగంగా, త్వరగా ఆలోచించి చెప్పేస్తారనమాట. అలాంటి దాన్ని పద్యం రూపంలో చెబితే ఆసు పద్యం అంటారు. కవిత రూపంలో చెబితే ఆసు కవిత్వం అని అంటారనమాట. వేమన పద్యాలన్నీ కూడా ఆసు పద్యాలుగా అనిపిస్తాయట. చక్కని నీతులతో, ధారాశుద్ధితో ఉండటం వల్ల ప్రజల నాలుకలపై చిరస్థాయిగా నిలిచిపోయాయి. చక్కని నీతులు, నీతి ప్రబోధకాలుగా ఉంటాయట పద్యాలు. తర్వాత ధారాశుద్ధి. ధారాశుద్ధి అంటే ఏంటి? కవిత్వం వర్షంలాగా ఆపకుండా, ధారలాగా అప్రయత్నంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి మంచి పదాలతోటి సాగిపోవటాన్నే ధారాశుద్ధి అని అంటారు. అలా ధారాశుద్ధితో ఉండటం వల్ల ప్రజల నాలుకలపై అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఈ వేమన పద్యాలను ఉదాహరణలుగా చెప్పుకుంటారనమాట. అందుకే వేమన పద్యం తెలియని తెలుగువాడు లేడు అనటం అతిశయోక్తి కాదు. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో వేమన పద్యం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకని? ప్రతి విషయాల్లో కూడా, ప్రతి అంశంలో కూడా వేమన పద్యాలు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. తెలుగు వాళ్ళల్లో వేమన పద్యం తెలియని వాళ్ళు లేడు అనటం అతిశయోక్తి కాదు. అంటే ఎక్కువగా చేసి చెప్పడం కాదు. ఇది అతిశయోక్తి అలంకారం కదా. ఇది అలంకారాల్లో చెప్పుకుందాం. అతిశయోక్తి అలంకారం అంటే ఏమిటి? కొంచెంగా ఉన్నదానిని ఎక్కువగా చేసి చెబితే దాన్ని అతిశయోక్తి అలంకారం అని అంటారు. ఇక్కడ మనం వేమన పద్యం తెలియని తెలుగువాడు ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. అందరూ అంగీకరించిన
కాదనలేని నిజం. వేమన 17వ శతాబ్దానికి చెందినవాడుగా అనేక మంది చరిత్రకారులు నిర్ధారించారు. ఈయన కాలాన్ని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఎక్కువ మంది చరిత్రకారులు 17వ శతాబ్దానికి చెందినవాడు అనే నిర్ధారించారు. వేమన పద్యాలు ఎక్కువగా ఆటవెలది ఛందస్సులో ఉన్నాయి. చిన్న పద్యం, 4 పాదాలు ఉంటాయి, చిన్న పద్యం అన్నమాట. కానీ దాంట్లో ఉన్నటువంటి భావం మాత్రం చాలా లోతైన అర్థాన్ని ఇచ్చేలాగా ఉంటుంది. విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన శతకానికి మకుటం. వేమనకు జాతి కుల మత విద్వేషాలు ఏమీ లేవు, కానీ మానవులందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది తరించాలి అని కోరుకున్నాడు. తరువాత ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. పేరమ్మ తిమ్మకవి వీరి తల్లిదండ్రులు. నేటి కాకినాడ జిల్లాలోని పెద్దాడ అనే గ్రామం వీరి జన్మస్థలం. పెద్దాపురం సంస్థానాధీశుల నుంచి లక్ష్మణ కవి ముత్తాత అయినటువంటి పైడిపాటి జలపాలామాత్యుడు అనే ఆయన పెద్దాపుర సంస్థాన ప్రభువులైన వత్సవాయి గజపతులలో ఒకరైనటువంటి తిమ్మ గజపతి అనే ఆయన నుండి ఏనుగును బహుమతిగా పొందటం వల్ల పైడిపాటి అనే వారి ఇంటి పేరు కాస్త ఏనుగుగా స్థిరపడింది అని జనభావన. జనాలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించినటువంటి సిరివెన్నెల అనే సినిమా మనందరికీ తెలుసు కదా. దానికి పాటలు రాసిన ఆయన చేంబోలు సీతారామ శాస్త్రి గారు. కాకపోతే ఆ పాటలన్నీ కూడా మంచి ప్రాచుర్యం పొందటం వలన సీతారామ శాస్త్రి గారిని అందరూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పిలవటం మొదలుపెట్టారు. అలాగే ఈ ఏనుగు లక్ష్మణ కవి గారి ఇంటి పేరు కూడా పైడిపాటి అయితే ఏనుగుని బహుమతిగా పొందటం వల్ల ఏనుగు అనేది ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులో సుభాషిత రత్నావళిగా ఈయన అనువదించారు. భర్తృహరి గారు సంస్కృత భాషలో రచించారు సుభాషిత త్రిశతి అనే గ్రంథాన్ని. త్రిశతి అంటే 3 శతకాలు. ఇందులో నీతి, శృంగార, వైరాగ్య శతకాలని 3 భాగాలుగా ఉంటాయి. భర్తృహరి సుభాషిత త్రిశతిని ఇతర కవులు అనువదించినప్పటికీ ఏనుగు లక్ష్మణ కవి రచన ఎంతో ప్రాచుర్యం పొందింది. సుభాషిత రత్నావళిని ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, యలకూచి బాలసరస్వతి వీళ్ళ 3 అనువదించినప్పటికీ వాళ్ళిద్దరికంటే కూడా ఏనుగు లక్ష్మణ కవి గారికి మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం అనేది వచ్చింది. తరువాత శేషప్ప కవి. ఈయన నరసింహ శతకాన్ని రచించారు. తెలుగులోని ప్రముఖ శతకాలలో నరసింహ శతకం ఒకటి. అంటే ప్రసిద్ధి పొందినటువంటి తెలుగు శతకాలలో ఈయన రచించినటువంటి నరసింహ శతకం ఒకటి. నేటి జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందినవాడు కవి శేషప్ప. ఈయన ఈ శతకాన్ని రచించాడు. 18వ శతాబ్దానికి చెందినవాడు అని పరిశోధకుల భావన. ఈ శతకాలన్నీ కూడా శేషపద్యాలు. శేషపద్యాలు అంటే పెద్ద పెద్ద పద్యాలు ఉంటాయి కదా, ఆ పెద్ద పద్యం కింద ఒక తేటగీతి పద్యం కూడా ఉంటుంది. ఇవి మృదుమధురంగా సులభ శైలిలో ఉంటాయి. మృదుమధురంగా, మృదువు అంటే ఏంటి? సున్నితంగా కోమలంగా ఉండటం. మధురం అంటే తీపి అని అర్థం వస్తుంది. తీపి అంటే శ్రావ్యంగా ఉంటుంది, మనం వినటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అర్థం. మృదుమధురంగా సులభ శైలిలో తేలికగా అర్థమయ్యేలాగా ఉంటాయట. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనేది ద్విపాద మకుటం. 2 పాదాలు మకుటంగా ఈ శేషపద్యంలో ఉంటాయి. కవి సామాన్యుడవటం వలన సామాన్య విషయాలను మనోహరంగా చెప్పాడు అని ఈ శతకాన్ని పరిశీలిస్తే
తెలుస్తుంది. అంటే ఈయనేమి గొప్ప కుటుంబంలో పుట్టినవాడు కాదు, చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్య విషయాలన్నింటినీ కూడా, చాలా సాధారణ విషయాలను కూడా మనోహరంగా అంటే అందంగా చెప్పాడు అని చెప్పి ఈ శతకాన్ని పరిశీలించిన వాళ్ళకి తెలుస్తుంది. శతక ప్రక్రియ విశిష్టత. తెలుగు సాహిత్యంలో ప్రత్యేకత కలిగినది శతక రచన. ఇది పండితులు, పామరులు, బాలురు, వృద్ధులు అందరినీ రంజింపచేసేటటువంటి శక్తిమంతమైన ప్రక్రియ. శతకం అంటే 100 కానీ అంతకంటే ఎక్కువ పద్యాలు కానీ ఉంటాయన్నమాట. ప్రసిద్ధ కవుల నుంచి ఎందరో మహామహులు శతక రచన చేసి తరించిన వారే. మహామహులు అంటే గొప్ప గొప్ప కవులందరూ కూడా శతక రచన చేసి తరించారట. అందుకే తెలుగులో వేలాదిగా శతకాలు ఉన్నాయి. చాలా శతకాలు ఉన్నాయి మన తెలుగు భాషలో. శతకాలు కథా ప్రధానాలు కావు, కథలకి సంబంధించినవి, కథలు ప్రధానంగా ఉండేవి కాదు. వర్ణనా ప్రధానాలు కూడా కాదు, వర్ణించబడేవి ఉండవు దాంట్లో. శతకాలలోని పద్యాలను ముక్తకాలు అని అంటారు. ముక్తకం అంటే ఏంటి? ఏ పద్యానికి సంబంధించి ఆ పద్యానికి ఆ భావం అక్కడితో అయిపోతుంది. ఒక పద్యానికి ఇంకొక పద్యానికి సంబంధం ఉండదు. ఏ పద్యానికి అదే స్వతంత్రంగా ఉండే వాటిని ముక్తకాలు అని అంటారు. శతక పద్యాలు సులభగ్రాహ్యాలు. సులభగ్రాహ్యాలు అంటే సులభంగా గ్రహించబడేవిలాగా ఉంటాయి. దాంట్లో భావం అనేది మనకి తేలికగా అర్థమవుతుంది. శతకాలలో కవి ఆత్మానుభవం వ్యక్తమవుతుంది. కవి తాను అనుభూతి చెందినటువంటి అనుభవాలని వ్యక్తం చేస్తారు కాబట్టి అవి హృదయానికి అత్యంత సన్నిహితాలై ఆంతరంగిక స్వానుభూతిని కలిగిస్తాయి. కవి ఏ అనుభూతినైతే పొందారో అదే అనుభూతిని చదివిన వాళ్ళు కూడా పొందుతారు అని అర్థం. శతక పద్యాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సంఖ్యా నియమం, అంటే ఎన్ని ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. శతకం అంటే 100 అని అర్థం. శతకంలో 100 కానీ 100కు పైన కానీ పద్యాలు ఉంటాయి. సహజంగా శతకంలో 108 లేదా 116 పద్యాలు కూడా ఒక్కొక్క శతకంలో ఉండవచ్చు. రెండవది మకుట నియమం. శతకంలోని ప్రతి పద్యం చివర ఉండే సంబోధనను మకుటం అని అంటారు. సుమతి శతకంలో అయితే సుమతి అనే పదం మాత్రమే ఉంటుంది. వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. కుమార శతకంలో కుమార, కుమారి శతకంలో కుమారి, భాస్కర శతకంలో భాస్కర. ఇలా కొన్ని శతకాలకి కొన్ని మకుటాలు ఉంటాయి. మూడవది వృత్త నియమం. తెలుగు శతకాలలో వృత్త నియమం ఉంది. శతకంలోని పద్యాలు ఒకే వృత్తంలో కానీ ఛందస్సులో కానీ ఉంటాయి. మనం వృత్తజాతి పద్యాలను చెప్పుకున్నాం కదా, ఆ వృత్త పద్యాలలోనే శతకాలని రాయాలట. ఉదాహరణకి భాస్కర శతకం తీసుకుంటే అందులో ఉత్పలమాల, చంపకమాల పద్యాలు 2 ఉంటాయి. అలాగే వృషాధిప శతకంలో కూడా ఉత్పలమాల, చంపకమాల ఉంటాయి. వేమన అన్నీ కూడా ఎక్కువగా ఆటవలది పద్యాల్లోనే శతకాన్ని రచించాడు. కుమార శతకంలో ఎక్కువగా కంద పద్యాలు ఉన్నాయి. తరువాత నియమం రస నియమం. శతకంలో ఏ రసం ప్రతిపాదితమవుతుందో అదే రసం అన్ని పద్యాలలో వ్యక్తం కావాలి. అంటే మనం నవరసాలు చెప్పుకున్నాం కదా, దానిలో వీరరసం, శృంగారరసం, కరుణరసం, హాస్యరసం ఇలా 9 రసాలలో ఏదో ఒక రసాన్ని పోషిస్తూ శతకంలోని పద్యాలను రచించాలి. తర్వాత ఆత్మాశ్రయ రీతి. శతకాలు ఆత్మాశ్రయ కవిత్వ కోవకు చెందుతాయి. ఆత్మాశ్రయం అంటే కవి తన సొంత భావాలను, అనుభవాలను ఆ పద్యాలలో వ్యక్తపరుస్తారు. అది చదివినప్పుడు మనం కూడా కవి ఎలా అనుభూతి చెందాడో అదే అనుభూతి మనం కూడా పొందుతామన్నమాట. తర్వాత ముక్తకం. ముక్తకం అంటే ముత్యం అని అర్థం. శతకంలో పద్యాల మధ్య అనుసంధానం ఉండదు. మనం పైన చెప్పుకున్నాం దీన్ని. ఒక పద్యానికి ఇంకొక పద్యానికి సంబంధం అనేది ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉండటమే ముక్తకం. ఈ విధంగా
అన్ని లక్షణాలతో వెలువడిన తొలి తెలుగు శతకం పాల్కురికి సోమనాథుడు లేదా పాల్కురికి సోమన రచించినటువంటి వృషాధిప శతకం. నాటి నుంచి అనేక శతకాలు మన తెలుగులో వెలువడ్డాయి. భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం, కుమారీ శతకం, కుమార శతకం, సుమతీ శతకం, వేమన శతకం, కృష్ణ శతకం, ప్రసన్న రాఘవ శతకం, తాడిమళ్ళ రాజగోపాల శతకం, నరసింహ శతకం, దాశరథి శతకం, ఆంధ్ర నాయక శతకం, దేవకీనందన శతకం, గొవ్వల చెన్న శతకం, కుప్పుస్వామి శతకం, చౌడప్ప శతకం, తెలుగుబాల శతకం, ఇలా చాలా శతకాలు మనకి ఉన్నాయి. ఇప్పుడు పాఠంలో ఉన్నటువంటి పద్యాలను చెప్పుకుందాం. మొట్టమొదటి పద్యం, ఇది కంద పద్యం. తెలుగులో అందమైనటువంటి ప్రసిద్ధి పొందినటువంటి పద్యరూపం కందం. కందం రాసినవాడే కవి అనే నానుడి కూడా దీనికి ఉంది. అంటే కంద పద్యం రాసినవాడే నిజమైన కవి అని అర్థం. ఇప్పుడు పద్యం చూడండి. ఉదకము ద్రావెడు హయమును మదమునను పొంగుచుండు మత్తేభంబున్ మొదవు కడనున్న వృషభము జదువనియా నీచు కడకు జనకుర సుమతి. మకుటాన్ని బట్టి ఆ పద్యం ఏ శతకంలో ఉందో మనం తేలికగా గ్రహించవచ్చు. ఇక్కడ సుమతి అనేది మకుటంగా ఉంది కాబట్టి ఇది సుమతి శతకంలోని పద్యం. సుమతి శతకంలోని పద్యాలన్నీ కూడా కంద పద్యాలే. ఇప్పుడు ఈ పద్యానికి అర్థాన్ని తెలుసుకుందామా? సుమతి, మతి అంటే బుద్ధి, సు అంటే మంచి, సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా. ఉదకము ద్రావెడు హయమును, ఉదకము అంటే నీటిని, ద్రావెడు తాగుతున్నటువంటి, హయమును గుర్రాన్ని, నీళ్లు తాగుతున్నటువంటి గుర్రాన్ని, మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మత్తేభము అంటే మదించినటువంటి ఏనుగు, మదమున్ అంటే కొవ్వుతో, ఉప్పొంగుచున్ ప్లస్ ఉండు, ఉప్పొంగుచునుండు, మదమునన్ ఉప్పొంగుచునుండు కొవ్వుతో విజృంభిస్తున్నటువంటి మత్తేభంబున్ మదపుటేనుగును, మొదవు కడనున్న వృషభమును అంటే మొదవు కడ ఎదబోయినటువంటి గోవు దగ్గర, ఆవు దగ్గర ఉన్నటువంటి వృషభమున్ ఆబోతును, జదువని ఆ నీచు కడకు, చదువని విద్య నేర్వనటువంటి ఆ నీచు కడకు, విద్య నేర్వని కారణంగా నీచ బుద్ధి కలిగిన వాడి దగ్గరికి, జనకుర సుమతి, చనకుర అంటే వెళ్ళొద్దు, సమీపించవద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని అర్థం. దీని భావం చూడండి ఒకసారి. సుమతి నీరు త్రాగే గుర్రాన్ని, కొవ్వుతో చెలరేగుతున్న మదపుటేనుగును, ఎదవట్టిన గోవు వద్దనున్న ఆబోతును, విద్యాహీనుడైన కారణం చేత నీచ బుద్ధి కలవానిని చేరవద్దు, వాళ్ళని సమీపించవద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని సుమతి శతకకర్త మనకి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎవరెవరి దగ్గరికి వెళ్ళకూడదు అనే విషయం మీద. రెండవ పద్యం, ఇది కూడా కంద పద్యం. కులకాంత తోడనెప్పుడు గలహింపకు, వట్టి తప్పు ఘటింపకు మీ, కలకంఠ కంఠి కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి. ఇది కూడా సుమతి శతకంలోని పద్యమే. సుమతి అంటే మంచి బుద్ధి గలవాడా. కులకాంత తోడన్, కులకాంత అంటే ఎవరు? ఇల్లాలు, భార్య, గృహిణి అని అర్థం. ఎప్పుడును గలహింపకు, ఎప్పుడు కూడా కలహింపకు అంటే తగువులాడవద్దు, జగడం ఆడవద్దు, ఆవిడతోటి తగాదా అనేది పెట్టుకోవద్దు. వట్టి తప్పు ఘటింపకుమి, వట్టి తప్పు లేని దోషాన్ని, లేని తప్పుని, ఆ అమ్మాయి ఆ స్త్రీ చేయని తప్పుని అంటగట్టవద్దు. కలకంఠ కంఠి, స్త్రీ కలకంఠ కంఠి అంటే తీయనైనటువంటి కంఠస్వరం కలది స్త్రీ. కన్నీరు, కన్నీళ్లను, ఒలికినన్ రాలిన పక్షంలో, స్త్రీ యొక్క కన్నీళ్లు రాలిన పక్షంలో, ఇంటన్ ఆ ఇంటిలో, సిరి అంటే
లక్ష్మీదేవి లేదా సంపద. ఉండనొల్లదు, నివసించటానికి ఇష్టపడదు. అందుకే స్త్రీని కన్నీరు కార్చేలాగా ఏడిపించకూడదు అని అంటారు మన పెద్దవాళ్ళు. దీని భావం చూడండి. సుమతి, భార్యతో ఏనాడు జగడమాడవద్దు. ఆమెలో లేని దోషం ఉన్నది అని ఎన్నడూ ఆరోపించవద్దు. ఏ ఇంటిలో స్త్రీ దుఃఖంతో కన్నీరు కార్చవలసి వస్తుందో ఆ ఇంటిలో లక్ష్మి లేదా సంపద అనేది ఉండదు. ఉత్తమ ఇల్లాలి కంటినీరు నేల మీద పడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని ఈ పద్యానికి భావం. మూడవ పద్యం, ఇది కూడా సుమతి శతకంలోని కందపద్యం. తల నుండు విషము ఫణికిని వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్ దళతోక ఎనకయుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. తల నుండు విషము ఫణికిని. ఫణి అంటే నాగుపాము, పడగగలిగినటువంటి నాగుపాము. ఆ నాగుపాముకి విషం ఎక్కడుంటుందట? తల దగ్గర ఉంటుందట. తల దగ్గర, నోరు కూడా అదే కదా, దాంట్లో ఉన్నటువంటి కోరల యందు విషం ఉంటుంది. వెలయంగా దోక నుండు వృశ్చికమునకు. వృశ్చికము అంటే తేలు. తేలుకి ఎక్కడ ఉంటుందట? తోకలో ఉంటుందట. తలతోక ఎనకయుండును. తల తోక అనే భేదం లేకుండా ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. ఖలుడు అంటే దుష్టుడు, చెడ్డవాడు, నీచుడు, దుర్మార్గుడు ఇలా చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. శరీరం అంతటా విషము వ్యాపించి ఉంటుంది కదయ్యా అని చెబుతున్నాడు సుమతి శతకకర్త. దీనికి భావం, సర్పానికి విషం తలలో ఉంటుంది, తేలుకు కొండెల్లో ఉంటుంది, దుష్టునికి మాత్రం నిలువెల్లా అంటే శరీరమంతా విషం వ్యాపించి ఉంటుంది అని భావం. నాలుగవది భాస్కర శతకంలోని ఉత్పలమాల పద్యం. మానవుడాత్మకిష్టమగు మంచి ప్రయోజనమాచరించుచోగానక ఎల్పుడొక్కడది గాదని పల్కిన వాని పల్కుకై మానగజూడడా పని సమంచిత భోజన వేళ నీగ కాలూనిన వంటకంబు దినకుండగ నేర్పగు నోటు భాస్కరా. భాస్కర అంటే ఓ సూర్యదేవ, మానవుడు ఆత్మకిష్టమగు, మానవుడు తన మనసుకి నచ్చినటువంటి మంచి ప్రయోజనం ఆచరించుచో. మంచి ప్రయోజనం అంటే ఏమిటి? మంచి ఉపయోగం, మంచి పని. ఆచరించుచో అంటే చేసేటటువంటి సమయంలో అల్పుడొక్కడది గాదని పలికిన. గానక అన్నాడు కదా ఇక్కడ, ఆచరించుచో గానక. సత్కార్యం, మంచి పని చేసే సమయంలో అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించక అల్పుడొక్కడది గాదని పలికిన. ఒక అల్పుడు, ఒక నీచుడు అది కాదు అని పలికితే, పలకటం అంటే ఏంటి? అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించకుండా నువ్వు అది చేయొద్దు, చేయతగదు అని చెప్పి పలికితే వాని పల్కుకై మానగ జోడడా పని. వాడు ఆ మాట చెప్పాడు కదా అని చెప్పి ఆ పనిని మానేయాలి అని అనుకోడు. ఎవరో మంచివాడు తను చేయాల్సినటువంటి, తనకిష్టమైనటువంటి పని చేసేటప్పుడు ఎవరైనా ఒకడు అందులోని మంచిని గ్రహించకుండా ఈ పని నువ్వు చేయొద్దు అంటే వాడు మానేస్తాడా? చేసేవాడు మానడు. ఎలా? దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. సమంచిత భోజన వేళన్, చక్కగా భోజనం చేసే సమయంలో ఈగ కాలునినన్, ఒక ఈగ వచ్చి కాలు మోపినట్లయితే, అంటే మనం తినే ఆహార పదార్థం మీద ఒక ఈగ వచ్చి వాలితే వంటకంబున్, ఆ ఆహార పదార్థాన్ని తినకుండగన్, తినకుండా ఉండటం నేర్పగు నోటు, నేర్పరితనం అవుతుందా? చాలామంది ఆహార పదార్థాల మీద మూతలు పెట్టకుండా ఉన్నప్పుడు అవి ఈగలు కానీ దోమలు కానీ వాటి మీద వచ్చి వాలుతాయి. దాంట్లో హాని కలిగించేటటువంటివి సూక్ష్మక్రిములు చాలా చేరతాయి అన్నమాట. అలాంటి ఆహార పదార్థాన్ని తినకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఇక్కడ అదే ఉదాహరణతోటి
భాస్కర శతకకర్త మనకి చెబుతున్నాడు. ఏమని? మనిషి అన్నం తినే సమయంలో ఈగ భోజన పదార్థాలపై వాలినంత మాత్రాన భోజన పదార్థం మానక భుజిస్తాడు. అది అవతల పడేసేడు కదా, అది ఈగను తోలుకుని తినేస్తాడు. అలాగే మంచి పని చేసేటప్పుడు దుష్టులు దానిని వద్దని చెప్పినా సరే మానకూడదు, అది చేసి తీరాలి అని ఈ పద్యం యొక్క భావం. 5వది, ఇది కూడా భాస్కర శతకంలోని ఉత్పలమాల పద్యం. ఒక్కడే చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన దాజక్కనొనర్ప గౌరవుల సంఖ్యులు పట్టిన ధేనుకోటులం జిక్కగనీక తత్ప్రబల సేనననేక శిలీముఖంబులన్ మొక్కవడంగజేసి తుదముట్టడే యొక్క కిరీటి భాస్కరా. భాస్కర అంటే ఓ సూర్యదేవ, ఒక్కడే చాలు, ఒక్క మనిషే చాలు. ఎలాంటివాడు? నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైనా, అది ఎంతటి గొప్ప కార్యమైనా, ఎంత గొప్ప పని అయినా సరే నిశ్చల బలోన్నతుడు ఒక్కడే చాలు. నిశ్చలమైనటువంటి, చెలింపని, దృఢమైనటువంటి బలం చేత గొప్పవాడైనటువంటి వాడు ఒక్కడే చాలు. ఏం చేస్తాడు వాడు? దాజక్కనొనర్ప, తానే దాన్ని, ఆ కార్యాన్ని చక్కగా చేస్తాడు, చేయగల సమర్థుడు. కౌరవుల అసంఖ్యులు, లెక్కింపలేనంత మంది ఉన్నటువంటి దుర్యోధనాది కౌరవులందరూ కూడా పట్టుకొన్నటువంటి ధేనుకోటులన్, ఆలమందను అంటే ఆవుల సమూహాన్ని, జిక్కగనీక అంటే ఈ ఆవుల యొక్క సమూహాన్ని, ఆలమందని కౌరవుల వశం కాకుండా, కౌరవుల చేతికి చిక్కకుండా, తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్, శిలీముఖములు అంటే బాణాలు, అనేక శిలీముఖంబులన్ అనేక బాణాలతోటి ఆ ప్రబల సేనను, ఆ కౌరవుల యొక్క గొప్ప సైన్యాన్ని మొక్కవడంగజేసి, భంగపరిచి వాళ్ళని గెలవకుండా చేసి, తుదముట్టడి యొక్క కిరీటి భాస్కర, తుదముట్టడే నాశనం చెయ్యలేదా? ఎవరు నాశనం చేశారు? ఒక్క కిరీటి. కిరీటి అంటే అర్జునుడు అని అర్థం, అర్జునుడికి ఉన్నటువంటి బిరుదు. ఒక్క కిరీటి కౌరవుల సైన్యాన్ని నాశనం చేయలేదా అని అర్థం. దుర్యోధనాదులు గొప్ప సైన్యంతో విరాటుని ఆవుల మందని తోలుకుపోతుంటే అర్జునుడొక్కడే వారందరినీ జయించి ఆవులను తిరిగి తెచ్చాడు. అలాగే దృఢచిత్తం కలవాడు ఎంతటి పనినైనా సరే ఒక్కడే నెరవేర్చగలడు అని ఈ పద్యం యొక్క భావం. 6వది, వేమన శతకంలోని ఆటవెలది పద్యం. కాని వాని తోడ కలసి మెలగుచున్న కాని వానిగానే కాంతురవని తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ, ప్రపంచానికి ఇష్టమైన వాడా ఓ వేమన వినుము. కానివాని తోడ కలిసి మెలుగుచున్న అంటే అయిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతోటి, ఎందుకు పనికిరాని వాళ్ళతోటి, చెడ్డవాళ్లతోటి కలిసి మెలుగుచున్నా, వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటే కానివానిగానే కాంతురవని, అవని అంటే భూమి, కానివానిగానే కాంతురవని, ఈ భూమి మీద మనల్ని కూడా కానివారిలాగానే, ఎందుకు పనికిరాని వాళ్ళుగానే చూస్తారు. ఎలాగంటే తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ, తాటి క్రింద, తాటి చెట్టు కింద నుంచుని మనం పాలు త్రాగుతున్నా సరే అందరూ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? తాటికల్లు తాగుతున్నారు అనుకుంటారు. పాలు త్రాగాలంటే తాటి చెట్టు కిందకి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ నువ్వు నిజంగా పాలే తాగుతున్నా, అమృతం తాగుతున్నా సరే చివరికి అక్కడ తాటికల్లు తాగుతున్నాడు అనే అంటారు జనాలు, చూసేవాళ్ళు. అందుకనే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమని? నువ్వెవరో తెలియాలి అంటే
నీ స్నేహితులెవరో నాకు చెప్పు, అప్పుడు నువ్వెవరో కూడా నేను చెప్తాను అని. అంటే మంచివాడు మంచివాడితోనే స్నేహం చేస్తాడు, చెడ్డవాడితో స్నేహం చేయాలని ఎప్పుడూ కూడా అనుకోడు. ఇక్కడ గౌరవం లేని వారితో కలిసి తిరిగే వ్యక్తిని అందరూ గౌరవం లేనివాడిగానే భావిస్తారు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళు సేవిస్తున్నారనే అనుకుంటారు అని ఈ పద్యం యొక్క భావం. 7వది వేమన శతకంలోని ఆటవెలది పద్యం. నిండు నదులు పారు నిలచి గంభీరమై, వెర్రివాగు పారు వేగ పొర్లి, అల్పుడాడు రీతి నది కుండునాడునా, విశ్వదాభిరామ వినురవేమా. నిండు నదులు పారు నిలచి గంభీరమై. నిండు నదులు అంటే నది నిండా నీళ్లు ఉన్నటువంటి నదులు పారు ప్రవహిస్తాయి. నిలిచి గంభీరమై, నిలిచి బలంగా ప్రవహిస్తూ ఉంటాయి. వెర్రివాగు పారు వేగ పొర్లి. వెర్రివాగు అంటే చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి కదా, అవేం చేస్తాయి, పారు వేగ పొర్లి. అవి ఎలా ప్రవహిస్తాయిట, పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తూ ఉంటాయిట. ఎలా అంటే అల్పుడాడు రీతి నదికుండు నాడునా. అల్పుడు అంటే చెడ్డ గుణాలు కలవాడు. ఆడు రీతి, ఆడటం అంటే ఇక్కడ మాట్లాడటం అని అర్థం. ఆడు రీతి అంటే మాట్లాడే విధంగా. అధికుండు నాడునా. అధికుండు అంటే మంచి గుణములు కలవాడు. ఆడునా అంటే మాట్లాడునా. దీని భావం, ఓ వేమ, నీటితో నిండి ఉండే నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తుంటాయి. చిన్న చిన్న సెలయేరులు పిల్ల కాలువలు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తాయి. అదేవిధంగా చెడ్డ గుణములు కలిగిన వారు తొందరపాటుతో కూడిన మాటలు మాట్లాడతారు. మంచి గుణాలు కలిగిన వారు అలా ఉండరు అని ఈ పద్యం యొక్క భావం. 8వది, ఇది కూడా వేమన శతకంలోని ఆటవెలది పద్యం. హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని, ఘనుడు కాడు హీన జనుడే కాని, పరిమళములు మోయ ఖరముతా గజమౌనే, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచానికి ఇష్టమైనటువంటి ఓ వేమ విను. హీనుడెన్ని విద్యలెలను నేర్చిన గాని. హీనుడైన వాడు అంటే బుద్ధిహీనుడైనటువంటి వాడు, చెడ్డవాడు ఎన్ని విద్యలని ఇలను నేర్చిన గాని. ఇలా అంటే భూమి మీద, ఈ భూమి మీద హీనుడైన వాడు, చెడ్డవాడు ఎన్ని విద్యలు నేర్చినా కానీ ఘనుడు కాదు హీన జనుడే కానీ. ఘనుడు అంటే గొప్పవాడు, గొప్పవాడు కాదు, ఏమవుతాడు, హీనజనుడే కానీ హీనుడుగానే ఉంటాడు. కానీ వాడు ఎంత చదువుకున్నా సరే వాడు గొప్పవాడు కాలేడు. ఎలాగంటే పరిమళములు మోయ ఖరము తా గజమౌనే. ఖరము అంటే గాడిద, గజము అంటే ఏనుగు. పరిమళములు సుగంధ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద ఏనుగు అవుతుందా? పరిమళ ద్రవ్యాలు మోసినంత మాత్రాన గాడిద గొప్పదవుతుందా? ఏనుగులాగా మారుతుందా? మారదు కదా. అలాగే హీన ప్రవర్తన, దుష్ప్రవర్తన కలవాడు ఎన్ని మంచి మంచి విద్యలు నేర్చుకున్నా సరే వాడు గొప్పవాడు కాలేడు, హీనుడిగానే మిగిలిపోతాడు అని ఈ పద్యం యొక్క భావం. 9వది సుభాషిత రత్నావళిలోని శార్దూల పద్యం. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని, ఖ్యాతిం చెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని, ఘాతంబప్పుడ పొందని నియతిమైగాని యుగాంతంబునన్, నీతి శ్లాఘ్య పదంబు దప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్.
నీతి ప్రౌఢ విహారులైన. నీతి అంటే నీతి లేదా న్యాయమునందు, ప్రౌఢ విహారులైన మంచి ప్రావీణ్యము కలవారైన. నిపుణులు అంటే నైపుణ్యం లేదా ప్రావీణ్యత కలిగిన వారు. నిందింపని మెచ్చని. నిపుణుల్ అంటే సమర్థులను కూడా వస్తుంది. నిందింపని అంటే నిందించటం లేదా తిట్టటం, లేనిపోని మాటలు అనటం. మెచ్చని మెచ్చుకోవటం లేదా ప్రశంసించటం. నిందించినా సరే ప్రశంసించినా సరే. ఖ్యాతిని చెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని. ఖ్యాతి చెందినటువంటి సంపదల్, ప్రసిద్ధి పొందినటువంటి సంపదలు నిలువని లేదా గాఢంబుగా సాగని. నిలిస్తే నిలుస్తాయి లేదా గాఢంబుగా సాగని యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతాయి. సాగని అంటే వెళ్ళిపోవటం. ఘాతంబప్పుడ పొందని. ఘాతము అంటే మరణం. అప్పుడు పొందని అప్పుడే వచ్చి ఉండవచ్చు. మరణం కూడా అప్పుడే రావచ్చు. నియతిమై గాని యుగాంతంబునన్. నియతిమైన్ అంటే భాగ్యము వలన, యుగాంతమునన్ యుగము అంతమైపోయినా సరే. నీతి శ్లాఘ్య పదంబు దప్పరు కదా నిత్యంబు ధీరోత్తముల్. ధీరోత్తముల్ అంటే ఉత్తములైనటువంటి ధీరులు నిత్యంబు ఎల్లప్పుడూ కూడా నీతి శ్లాఘ్య పదంబు నీతి చేత కొనియాడబడిన మార్గాన్ని అంటే నీతి మార్గాన్ని తప్పరు కదా, దాటరు కదా అంటే అధిగమించరు, ఆ దారి న్యాయ మార్గాన్ని వదలరు అని అర్థం. నీతిమంతులు లేదా ధీరులైనటువంటి ఉత్తములు వారిని ఎవరైనా నిందించినా మెచ్చుకున్నా, సంపదలు ఉన్నా లేకపోయినా, ఒకవేళ అప్పుడే మరణం సంభవించినా, యుగాంతం సంభవించినా సరే ఎల్లప్పుడూ కూడా నీతి మార్గం నుండి తొలగరు. అంటే నీతి మార్గంలోనే నడుస్తారు, దాన్ని దాటి వెళ్ళరు అని ఈ పద్యానికి భావం. 10వది నరసింహ శతకంలోని శేషపద్యం. తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు, వెళ్ళిపోయిడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరల కవునో. తేనె జుంటీగలియ్యవా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యంలో మకుటంగా 2 పాదాలు ఉన్నాయి. దీన్నే ద్విపాద మకుటం అని అంటారు. ఇది నరసింహ శతకంలోదని చెప్పుకున్నాం కదా. భూషణ వికాస. భూషణములు అంటే అలంకారాలు, నగలు. భూషణాలతో ప్రకాశించేవాడా. దుష్ట సంహార. దుష్టులను సంహరించేవాడా లేదా సంహరించినవాడా. దురిత దూర. దురితము అంటే పాపము. దురిత దూర అంటే పాపాలను దూరం చేసేవాడా, పాపాలను నశింపచేయువాడా. శ్రీ ధర్మపుర నివాస. ధర్మపురిలో నివసించేవాడా. నరసింహ. ఓ నరసింహస్వామి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు. పుట్టేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు, ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ధనము తేడెవ్వడు. సంపదని ఎవ్వరూ కూడా తీసుకొని రారు. లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మృంగబోడు. లక్షాధికారి అయినా సరే, కోటీశ్వరుడైనా సరే, ఎంత గొప్ప ధనికుడైనా సరే, వాడు ఎప్పుడు కూడా ఉప్పన్నమే తింటాడు. ఉప్పన్నం అంటే ఏంటి? అన్నము, కూరల్లో ఉప్పు అది వేసుకుంటాం కదా. కొంతమంది అన్నం వండేటప్పుడు దానిలో కొంచెం ఉప్పు వేసి వండుతారు. అలా ఉప్పన్నమే తింటాడు కానీ మెరుగు బంగారంబు మృంగబోడు. మెరుగు బంగారం అంటే ఏంటి? ప్రకాశించేటటువంటి బంగారాన్ని మృంగబోడు. మింగడు కదా.
విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ, విత్తము అంటే సంపద, ధనము అని అర్థం. ధనాన్ని బాగా సంపాదించి విర్రవీగుటే కానీ, పొగరబోతు ధనాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని పెంచుకోవటమే కానీ, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. కూడబెట్టినటువంటి సొమ్ము అంటే దాచినటువంటి సొమ్ముని వాడు తినడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి. పొందుగా అంటే స్థిరంగా, మరుగైన అంటే రహస్యంగా భూమి లోపల పెట్టి, భూమి లోపల దాచిపెట్టి. పూర్వకాలం పాతర వేయటం అనేవాళ్ళు. పెద్ద గుంట తీసి దాంట్లో వస్తువులను కానీ వడ్లను కానీ దాంట్లో దాచిపెట్టి పైన మట్టి కప్పేసేవాళ్ళు. దాన్నే పాతర అని అంటారనమాట. అలా భూమి లోపల పెట్టి రహస్యంగా దాచిపెట్టి, దాన ధర్మము లేక దాచి దాన ధర్మాలు చేయకుండా ఎవ్వరికీ ఇవ్వకుండా దాచి రహస్యంగా దాచేసేసి, తుదకు దొంగల కిత్తురో దొరలకవునో. తుదకు అంటే చివరకు వాళ్ళు తినకుండా, ఎవరికి దాన ధర్మాలు చేయకుండా భూమి లోపల రహస్యంగా దాచిన సొమ్ముని చివరికి దొంగల కిత్తురో దొరలకవునో. దొంగలు ఎత్తుకుపోతారో లేకపోతే పాలించేటటువంటి దొరల పాలు అవుతాయో. తేనె జుంటీగలియ్యవా తెరువరులకు. తెరువరులు అంటే బాటసారులకు, జుంటీగలు అంటే తేనెటీగలు. తేనెని ఇయ్యవా. తేనెటీగలు పాపం చాలా కష్టపడి కొన్ని వేల మైళ్ళ దూరాలు వెళ్ళి పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని సేకరించి తేనె పట్టులో తేనెని తయారు చేసి దాన్ని దాచి అవి ఒక్క చుక్క కూడా తాగకుండా బాటసారులకి ఇవ్వటం లేదా, వీళ్ళు కూడా అంతే అని అర్థం. సంపదలనే భూషణాలతో ప్రకాశించేవాడా, దుష్టులను సంహరించినవాడా, పాపాలను నశింపచేసేవాడా, ధర్మపురిలో నివసించు నరసింహ, తల్లి గర్భం నుండి ధనమెవ్వడు తీసుకురాడు. అలాగే చనిపోయినప్పుడు కూడా అది వెంటరాదు. లక్షాధికారి అయినా ఉప్పు మెతుకులే కానీ మేలిమి బంగారాన్ని మింగలేడు కదా. డబ్బు సంపాదించి విర్రవేగడమే కానీ ఆ సొమ్ముని అనుభవించలేడు. బాగా రహస్యంగా భూమిలో దాచే ధనం చివరకు దొంగల పాలో రాజుల పాలో అవుతుంది. తేనెటీగలు కష్టపడి తేనెను బాటసారులకు ఇచ్చినట్లు అవుతుంది అని ఈ పద్యానికి భావం. పాఠ్యభాగ సారాంశంలో ఉన్నటువంటి పద్య భావాలన్నింటినీ కూడా మనం పద్యం వెనకాల చెప్పుకున్నాం. ఒకసారి మీరు చూసుకోండి. నీతి శతకాలను మించిన వ్యక్తిత్వ వికాస పాఠాలు విద్యార్థులకు ఉండవు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. వినకపోతే మనకే నష్టం. మహాకవులు చెప్పిన మంచి ముత్యాల వంటి ఈ నీతి పద్యాల సారాన్ని గ్రహించి విద్యార్థులందరూ ఉత్తమ సంస్కారవంతులవ్వాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశంలో 3, 5, 9 ఇవి కంఠస్థ పద్యాలు. పరీక్షల్లో వీటికి పాదభంగం లేకుండా పూరించి భావాలను రాయవలసి ఉంటుంది. కాబట్టి ఆ 3 పద్యాలని శ్రద్ధగా చదవండి. మిగిలినది 2వ భాగంలో చెప్పుకుందాం. విన్నారు కదా పాఠం? అర్థమైందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.